ఓర్ని ఇదేం చిత్రముల్లా గప్పట్లా మనోళ్ళు వ్యవసాయం ఎట్లా చేయాలో నేర్చుకుంటందుకు ఇజ్రాయెల్ పోయినరు. సింగపూర్ పోయి కంపెనీలు ఎట్లా పెట్టాలనో చూసొచ్చిండ్రు. బొంబాయి పోయి బస్సులు సడక్లను చూసొచ్చిండ్రు. అరే ఊకే మనోళ్ళే బయటికి పోతారా? బయట నుంచి ఎవ్వరు రారా? ఈడెంత డెవలప్ అవుతుందో చూడరా అని మస్తు మందికి రందుండే. వాళ్ళ కోసమే గీ వార్త. వారే వా, ఏమో అనుకున్నాం గాని మన పోలీసోళ్ళ పనితనం దునియా మొత్తం తెలిసింది. పట్నంలో 4వ సింహాలను చూస్తందుకు అబిడ్ స్టేషన్ కచ్చిండ్రు ఆస్ట్రేలియా దేశం పోలీసోళ్ళు. ఎట్లున్నాయి వీళ్ళ డ్రెస్లు, టోపీలు? మన తాన సెక్యూరిటీ వాళ్ళు వేసుకుంటారు కదా. మనోళ్ళు 6 ప్యాక్ మెయింటైన్ చేస్తే ఈ సార్లు సింపుల్ గా సింగిల్ ప్యాక్ మెయింటైన్ చేస్తుండ్రు. ఇక జనం కండ్ల నిండా నిద్రపోయేందుకు ఎట్లా చెమటలు దార వస్తున్నది వివరంగా చెప్పిండ్రు మన పెద్ద పోలీస్ సార్లు. పుస్తెల్తాళ్ళు నెంకపోయినోళ్లను ఎంత జల్దిగా దొరకబడుతున్నది, ఏటీఎం దొంగలను ఎట్లా పట్టుకున్నది, ఆడోళ్ళని చిడాయిస్తే ఈపులు ఎట్లా చింతపండు చేస్తున్నది, మన ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి మొత్తం చెప్పిండు. సీక్రెట్ కెమెరాల అర్రలకు దోల్కపోయి పట్నం చిత్రాలన్నీ చూపించిండ్రు. ఆగో ఈ బండ్లు మా సీఎం సార్ కొనిచ్చిండు. ఎక్కువ తక్కువ తిప్పకుండా పెద్ద పెద్ద నేరాలు జరిగినప్పుడే తీస్తామని చెప్తున్నట్టున్నాడు. ఓహో, బయటి దేశం సారు బండి మీద కూర్చొని ఎట్లా పోజులు కొడుతున్నాడో. ఇంత మంచి బండ్లు వాళ్ళకు కూడా ఉన్నాయో లేవో మరి. హారన్ కొట్టి చూపియమన్నట్టున్నారు. తెలంగాణ 4వ సింహంతోని నేను అని పోటో దిగుతున్నది మేడం. స్టేషన్ మొత్తం తిప్పి చూపించినాక తీయటి మిఠాయిల డబ్బాలు చేతిలో పెట్టి సెల్యూట్ చేసిండ్రు. ఆస్ట్రేలియా పోలీస్ సార్లు అన్ని చూసిండ్రు కదా, మీకేమనిపించిందో గదే రాసి రిపోర్ట్ ఇయ్యండ్రి. అమలు చేస్తందుకు మా పోలీస్ మంత్రి తయారుగున్నాడు.